జిల్లా గ్రంథాలయ సంస్థ సంగారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర గ్రంథాలయం యందు ముగింపు వేడుకలు గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు శ్రీ జి. అంజయ్య, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శ్రీమతి వసుంధర గారి సమక్షంలో జరుపుకున్నారు. వారం రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాల్లో విజేతలు అయిన విద్యార్థులకు ముఖ్య అతిథులచే బహుమతి ప్రదానం చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా శ్రీ లింగాగౌడ్, అంజయ్య గారు హాజరయ్యారు. మొత్తం బహుమతులు 60 మందికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయ గ్రంథ పాలకులు ఆర్ శ్రీనివాస్, ప్రశాంత్ కుమార్, శోభారాణి, సిబ్బంది వరలక్ష్మి, సావిత్రి, మంజుల, కృష్ణమూర్తి మరియు జిల్లాలోని అన్ని మండలాల లైబ్రేరియన్లు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ యొక్క గ్రంథాలయాల పబ్లిక్ లైబ్రరీస్ యొక్క వాల్యూ మరి సమాజంపై చాలా ప్రభావం చూపుతూ ఉంది. గతంలో స్వాతంత్ర సమయంలో కానీ ఇతరత్రా కానీ ప్రజల్లో ఈ సమాజంలో మార్పు తీసుకురావాలంటే ఏం పాత్ర వహించేది పత్రికలు, గ్రంథాలయాలు ఆనాడు ప్రజల్లో సమూలమైన మార్పు తీసుకురావడము, మరి ప్రజలు ఐక్యత సాధించడము, అంటే సమాజంలో జరుగుతున్న కార్యక్రమాలపైన మరి చైతన్యవంతులను ప్రజాన్ని చైతన్యవంతం చేయడము. ఏ కార్యక్రమం తీసుకున్నా మరి మనం మార్నింగ్ లేవగానే కాకపోతే ముందే పత్రిక చూడాలని మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. మరి ఈ యొక్క గ్రంథాలయాలు గతంలో గ్రంథాలయం అంటే నవత్సరాలు కానీ ఈరోజు నిరుద్యోగ యువకులు ఎవరైతున్నారో వారి యొక్క భవిష్యత్తు పూర్తిగా మరి ఈ యొక్క పుస్తక పఠనం పైన గ్రంథాలయాల ఆధారపడి. ఎందుకంటే మరి యానిమల్ సృష్టించుకోవాలన్నా పేదవాడి చాలా కష్టం. మరి ₹1,000 ఖర్చు పెట్టాలని కూడా ఇబ్బందికర పరిస్థితులు. దానివల్ల ప్రభుత్వ గ్రంథాలయాల్లో మరి కావాల్సినటువంటి కాంపిటేటివ్ బుక్స్ ఉండడము, మరి ఇక్కడ వసతి ఏర్పాటు చేయడం, ఆ వసతులకు అనుగుణంగా చాలా మంది నిరుద్యోగులు ఈరోజు మన జిల్లాలో ఉన్నటువంటి 20 లైబ్రరీస్ కానీ ఎంతో సుమారు 10 లైబ్రరీస్, చాలా పెద్ద లైబ్రరీస్ ఉన్నాయి. వాటి ద్వారా మరి వందల మంది అభ్యర్థులు మన జరిగినటువంటి డిఎస్సీలో కానీ, కాన్స్టేబుల్ సెలక్షన్ కానీ, నక్సల్ సెలక్షన్లో కానీ, గ్రూప్ 3 ఎలక్షన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ చాలా మంది ఉద్యోగాలు సంపాదించడం జరిగింది. అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రజానికానికి కలిగించడానికి మరి ఈ గ్రంథాలయాలు, దేవాలయాలు చాలా ఉపయోగపడుతున్నాయి. వాటిని విద్యార్థులు కూడా సద్వినియోగం చేసుకొని రాబోయే రోజుల్లో ఇంకా మన సంగారెడ్డి జిల్లాలో రాష్ట్రంలోనే ఒక ఆంధ్రప్రదేశ్ తయారు చేసే విధంగా మరి మంచి బిల్డింగ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, డిజిటలైజేషన్ కానీ, కొత్త బుక్స్ కానీ మరి ఏర్పాటు చేసి జిల్లాలో రాబోయే రోజుల్లో మరి విద్యార్థులకే కాకుండా నిరుద్యోగులకు అన్ని రకాల ప్రజలకు గ్రంథాలయాలు అందరికీ ఉపయోగపడే విధంగా తప్పకుండా నాకు మరి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఒక ప్లాన్ ప్రకారంగా మనకు ఏ విధంగా వస్తున్నాయి, రాబోయే రోజుల్లో ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఇంకా ప్రభుత్వం ద్వారా దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ యొక్క గ్రంథాలయాలను మరి సద్వినియోగం చేసుకోవాలని ఈరోజు యోగ కార్యక్రమంలో మరి పాఠశాల విద్యార్థులు, సోదరిమణులు మరి అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ మరొకసారి గ్రంథాలయం తరఫు నుంచి, మా సిబ్బంది తరఫు నుంచి, మా సంస్థ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను.